TSM6 న్యూస్ కి స్వాగతం. శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. రామచంద్రపురం 5 గుళ్ల పక్కన శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ స్పందన నల్లగండ్ల తెలియజేశారు. తన మాతృమూర్తి పేరు పైన అరుణ సేవా సమితి మరియు తన తండ్రి వీరభద్రయ్య జన్మదినం సందర్భంగా శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారని, అశోక్ నగర్లో ఉన్న శ్రేష్ఠ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు కలవని, జెట్ ప్లాస్మా లేజర్ 2 ట్రీట్మెంట్ మొదలు పెట్టారని, ఎటువంటి ఆపరేషన్ లేకుండా, హార్మోన్స్ వాడకుండా లేజర్ థెరపీతోని ఆడవారు ఎదుర్కొనే సమస్యలకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం చేస్తామన్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ డైరెక్టర్ డాక్టర్ స్పందన నల్లగండ్ల విజ్ఞప్తి చేశారు. హెల్త్ క్యాంపు నిర్వహించినందుకు అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది, బీజేపీ నాయకులు, నర్సింగ్ గౌడ్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ స్పందన నల్లగండ్ల, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెటిషియన్. ఈరోజు మేము అరుణ సేవా సమితి పైన మా అమ్మగారైన అరుణ గారి పేరు పైన ఒక కమిటీ స్టార్ట్ చేశామండి. అందులో వీరభద్రయ్య గౌడ్ మా నాన్నగారి జన్మదిన సందర్భంగా శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మెగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మన ఆర్సీపురం 5 గుళ్ల పక్కన అండి. కాబట్టి ఇక్కడ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న నిపుణులు అందరూ జనరల్ సర్జన్, గైనకాలజిస్ట్, ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్, తదుపరి అందరు స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చి ఇక్కడ సేవ చేద్దామని ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మా హాస్పిటల్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అశోక్ నగర్లో ఉందండి. దాంట్లో అన్ని స్పెషాలిటీ సదుపాయాలు కలుగుతాయి. అక్కడ మేము జెట్ ప్లాస్మా లేజర్ 2 అనేది కొత్తగా స్టార్ట్ చేశాము. అది ప్యూర్లీ గైనకాలజికల్ ట్రీట్మెంట్స్ అండి. దాంట్లో ఎలాంటి ఆపరేషన్స్ కానీ, హార్మోన్స్ కానీ వాడకుండా లేజర్ థెరపీతోని ఫీమేల్స్ ఎదుర్కొనే వైట్ డిశ్చార్జ్ కానీ, వెజైనల్ డ్రైనెస్ కానీ, దగ్గిన తుమ్మిన యూరిన్ ట్రిబుల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలకన్నీ లేజర్ ట్రీట్మెంట్తో ఇస్తున్నాము. అది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మన శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్టార్ట్ చేశామండి. కాబట్టి మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్నా కూడా మా హాస్పిటల్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి చూయించుకొని మీ ఆరోగ్య సమస్యల్ని సెట్ చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, బేషరతుగా ప్రభుత్వం బాధితులకు క్షమాపణ చెప్పి వారిని విడుదల చేయాలి. దుర్మార్గంగా ప్రవర్తించి 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు, కానీ బడా కంపెనీలకు అప్పచెప్పడం వెనుక మతలబ్ ఏంటి అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ఒకటో డిమాండు, బేషరతుగా ప్రభుత్వం క్షమాపణ చెప్పి పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకొని జైళ్ళల్లో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. రెండవ డిమాండు, 100 మంది పోలీసులతో దుర్మార్గంగా, రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయభ్రాంతం గురి చేయడమే కాకుండా, గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి 3rd డిగ్రీ, ఒక కాలు మీద 3 పోలీసు వాళ్ళు, ఇంకొక కాలు మీద 3 పోలీసు వాళ్ళు, రబ్బరు బెల్టులతో కొట్టడం 3, 2 గంటల పాటు 3 గంటల పాటు ఏ హింసకైతే పాల్పడ్డారో, మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మూడో డిమాండు, ఇవాళ ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు, కానీ పెద్ద పెద్ద బడా వ్యాపారుల కోసం, ఫార్మా కంపెనీల కోసం నీవు పేదల భూమిని ఇలా 3 తరాలు కాదు 100 సంవత్సరాలుగా పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికి కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా, వాళ్ళు అన్న మాట ఏంటంటే, మాకు 10 లక్షలు కాదు, 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో, రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం, కానీ
కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా మా భూములకు ఇట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము సచేమిరా భూములు ఇవ్వమని చెప్పింది. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు, దొరికిన లీడర్ కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు, అధికారుల చుట్టూ తిరిగిండ్రు. ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండవనేటువంటి భావించి నేను తలపెట్టిన ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్ళే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళే కుట్రపూరితంగా స్కెచ్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్ళే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని దీనికి కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను బూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టించారు. వారు చెప్పింది ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం హామీ ఇస్తారు? మీకు ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మీ కాలుకు ముళ్ళుతే పన్నుతో పికే సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తారు. మొన్ననే పార్లమెంటుకు వారు బ్రహ్మాండమైనటువంటి దాంతో గెలిచి వచ్చారు. వారి ప్రజలకు అక్రమంగా దుర్మార్గంగా కొడితే కేసులు పెడితే పలకరిద్దాము, వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇద్దామని చెప్పి పోతే 20 కిలోమీటర్ల ముందే బారికేడ్లు వేసి 144 సెక్షన్లు పెట్టి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ప్రజలకు సేవ చేసేటువంటి అధికారాన్ని కట్టేలు చేసిన పోలీసుల మీద కూడా చర్య చేపట్టకపోతే తప్పకుండా వారు ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. పార్లమెంటు సభ్యులంటే ఇవాళ నీ చీఫ్ సెక్రటరీ కాదు, నీ డీజీపీ కాదు, వాళ్ళకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు అన్నిటికీ మిక్కిలి ప్రజలకు ఏమైనా జరిగితే అండగా ఉండే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేసినావు. ఇవాళ వారిని వాళ్ళ పార్లమెంటు పరిధిలోకి ఎంటర్ కాకుండా ప్రజలకు పరామర్శ చేయకుండా ఎవరైతే అడ్డుకున్నారో వాటి మీద కూడా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళను ఢిల్లీ వేదిక మీద నిలబెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ అన్ననో తమ్ముడో నాకు తెలియదు కానీ 50 కాళ్ళల్లో 300 మందిని తీసుకుపోయి ఇంటింటికి పోయి చూసినరా, మాకు ఎదురు తిరిగితే ఎదురు మాట్లాడితే ఏ గతి పడుతుందో అర్థమైందా? మీకు ఎవరు కాపాడలేరు, మిమ్మల్ని ఓట్లు వేసుకున్న భారతీయ జనతా పార్టీ కాపాడలేదు, ఇంకొక పార్టీ కాపాడలేదు. మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టి మీరు మాకు అంగీకరిస్తే జైళ్ళల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుందో అర్థం కావాలి. ఇలాంటి నియంతలకు ఎట్లా బుద్ధి చెప్పానో తప్పకుండా తెలంగాణ సమాజం సందర్భం వచ్చిన బుద్ధి చెప్తుంది. అక్కడ ఉన్న రైతులంతా కూడా దుద్యాల మండల పరిధిలో వారు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 తండాలు కావచ్చు, 2 గ్రామాలు కావచ్చు, ఇవాళ మా లంబాడ రైతాంగానికి ఆతికడి వేసిన నువ్వు ఇవాళ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజలకి బుక్కడ బువ్వ పెట్టే రైతాంగానికి నువ్వు సంఖ్యలు వేసినావు, ఆతికడిలు వేసినావు, వాళ్లకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింస పెట్టినావు. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి. గతంలో ఖమ్మంలో రైతాంగానికి సంఖ్యలు వేసినటువంటి వాళ్లకు ఏ గతి పట్టిందో రేపు నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, మీరు ప్రజల మీద దాడి చేయడం తప్ప, ప్రజల గూడు కూలగొట్టడం తప్ప, ప్రజలను హింస పెట్టడం తప్ప, ప్రజలకు ప్రశాంతత లేకుండా చేయడం తప్ప ఇవాళ నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏం లేదు రేవంత్ రెడ్డి. నేను ఒకటే మళ్ళొకసారి హెచ్చరిస్తూ ఉన్నా, ఇవాళ ప్రజల కన్నీళ్లు చూసిన వాడు, ప్రజల్ని హింస పెట్టి సంతోషపడ్డవాడు, శాడిస్టు ఎప్పుడు ముందడవాడు. కాబట్టి ఇప్పటికైనా వారు చెప్పాను, నీ నీకేం మమకారం ఉందా ప్రాంతంతో? నీకు అక్కడ భూమి ఉన్నది కాదు, నీకో ఇల్లు ఉన్నది కాదు. ఇవాళ నీకు ఎవరైతే మద్దతు పలుకుతున్నాడో వాని ఎవరికి అక్కడ ఇల్లు లేదు, వానికి ఉంటే భూమి లేదు, వానికి పోయేది ఏముంటుంది? ఒక్కొక్క రైతు 10 ఎకరాలు 15 ఎకరాలు బ్రహ్మాండమైన కంది పంట వేసుకొని, బ్రహ్మాండంగా పల్లి పంట వేసుకొని పండించుకునే వాళ్ళకి ఇవాళ నీ రూపంలో వచ్చినటువంటి భూతం అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బేజాలు ఇవ్వకుండా ప్రజలతో గోక్కున్నోడు, అందులో రైతులతో గోక్కున్నోడు ఎవడు ముందడ పడడు. కాబట్టి నీకు కూడా గతంలో ఎవరికైతే గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మీరు ఇప్పటికైనా బేజాలు ఇవ్వకుండా నేను చెప్పిన వాటి మీద తప్పకుండా మీరు విచారణ జరిపించి ఇలా బేషరతుగా వాళ్ళు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఖచ్చితంగా చట్టం ఉంటుంది. చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళం మేము. ఇవాళ అనేక మందికి గతంలో ఇట్లా వివరించిన అధికారులకు బానిసల లెక్క జీ హుజూర్ అంటూ పైన ఉన్న ముఖ్యమంత్రులు, పైన ఉన్న మంత్రుల ఆదేశాల మేరకు ప్రవర్తించిన నాయకులకు
ఏ పనిష్మెంట్ జరిగిందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. రాజశేఖర్ గారి పీరియడ్లో లగచర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఆ రోజు 12వ తేదీ నాడు జిల్లా కలెక్టరు మరి ఇతర అధికారులతో కలిసి అక్కడికి పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు సందర్భంగా అది ఆ గ్రామాలు ఏవైతే ఫార్మా కంపెనీ పెట్టడానికి భూసేకరణ చేస్తున్నారో అక్కింపేట కానీ, పోలేపల్లి కానీ, లగచర్ల కానీ, రోటిబండి తాండ కానీ, పులిచెర్ల తాండ కానీ, ఈ 3 తాండాలు మరి గ్రామాలలో ఏదైతే భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళు అనేక నెలలుగా దాదాపు 8 నెలలుగా అక్కడ ధర్నాలు దీక్షలు చేస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వద్దని మా భూములు ఇయ్యమని పెద్ద ఎత్తున రైతులు అక్కడ నిరాకరించిన నేపథ్యంలో కూడా బలవంతంగానైనా భూములు లాక్కుంటామని అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ యొక్క పబ్లిక్ హియరింగ్ అంటే అక్కడ ఏదైతే పబ్లిక్గా విచారణ చేయడానికి కలెక్టర్ గారు అక్కడికి పోయిండ్రో అక్కడికి ఆ రైతులు ఎవరు కూడా రాకపోవడం, ఆయా గ్రామాల రైతులు ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ రాలేదు, హాజరు కాలేదు. ఆ గ్రామాల్లో కాకుండా గ్రామాల బయట అన్నింటి సెంటర్ అనే ఒక ప్లేస్లో వారు పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నారు. పూర్తి పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కలెక్టర్ గారు ఇతర అధికారులు కలిసి. కానీ అక్కడికి ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ అక్కడికి ఎవరు రాలేదు. రైతులందరూ అక్కడ రావడానికి మరి బహిష్కరించి వారి గ్రామంలోని అందరూ లగచర్ల గ్రామంలో అన్ని గ్రామాల వాళ్ళు లగచర్ల గ్రామంలో పోకూడదని బహిష్కరించి గ్రామంలోనే ఉన్నారు. ఆ సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారు ఆ ఊరు నుంచి ఒక రైతు వచ్చి ఎవరో ఇద్దరు రైతులు వచ్చి వారిని మీరు గ్రామానికే రాండి, అందరూ అక్కడే ఉన్నారు అక్కడికే రాండి అని కోరినట్టు, ఆ తర్వాత కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళినట్టు, అక్కడ గొడవ జరిగినట్టు మనం పత్రికల్లో మీడియాలో చూసినాం. వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎవరు కూడా రాన సందర్భంలో మరి ఆ గ్రామంలో ఒకరో ఇద్దరో ముగ్గురో రైతులు వచ్చి తమ గ్రామానికి రమ్మని కోరిన సందర్భంగా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసుకొని అక్కడ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసుకున్న కలెక్టర్ గారు మరి ఎవరికి కూడా పోలీసులకు సమాచారం లేకుండా వారు ఒకరే ఆ గ్రామానికి పోవడం, మరి ఒకరు 3-4 వెహికళ్ళు మరి ఆ గ్రామంలో సడన్గా పోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెంది వారిని గో బ్యాక్ అని నినాదాలు కూడా ఇచ్చినట్టు, దాని తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగినట్టు, ఆ గొడవలో ఒక అధికారిని కలెక్టర్ గారిని మేము ఎవరు చేసుకొని మేమందరం గో బ్యాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి, మేము భూములు ఇవ్వమని చెప్పినాము. గ్రామస్తులు ఒక దాంట్లోనే ఉన్నటువంటి ఒక అధికారి పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించి దాడి చేయడం పైన మరి ఆ రోజు పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద రగడగా, అంటే పోలీసుల వైఫల్యం, లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లనే అక్కడ సంఘటన జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఒక జిల్లా కలెక్టర్ గారు రైతులెవరు సుముఖంగా లేరని తెలిసినప్పటికీ భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు, బలవంతంగానైనా మేము భూములు తీసుకుంటామని అది వరకే అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, వారి సోదరుడు అనేక సార్లు వాళ్ళ మీద భయపెట్టించినట్టు, ఎట్టి పరిస్థితిలో భూములు ఇచ్చి తీరాల్సిందే అనేటటువంటి విధంగా వాళ్ళు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన సంఘటన అది. మరి ఆ రోజు రాత్రి మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి రాత్రి ఇండ్ల మీద పడి పెద్ద ఎత్తున ఇండ్లకు దూరి కొట్టి లాఠీ చార్జ్ చేసి అడ్డగోలుగా TSM6 న్యూస్ కి స్వాగతం.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు పటాన్ చెరువు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికిన నీలం మధు, గజమాల, పండ్ల దండలతో సత్కారం. భారీగా హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. టీపీసీసీ ముఖ్య సమావేశానికి సంగారెడ్డికి వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కి నీలం మధు, ముదిరాజు, ఇస్నాపూర్ చౌరస్తాలో పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికి గజమాలు, పూలదండలతో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నీలం మధు తన అనుచర గణం భారీ కాన్వాయ్తో సంగారెడ్డికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత గాలి అనిల్ కుమార్, పీసీసీ మెంబర్ శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీశైలం శ్రీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నగేష్, పటాన్ చెరువు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, పటాన్ చెరువు పట్టణ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, తెల్లాపూర్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, జిన్నారం మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, బొల్లారం టౌన్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, సంగారెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామరావు, అమీన్ పోర్ కౌన్సిలర్లు కొల్లూరు మల్లేష్, సదూర్ మల్లేష్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో 30 రోజుల నిరసన దీక్షలో భాగంగా 8వ రోజు అమీన్పూర్ పెద్ద చెరువులోకి బొల్లారం ప్రాంతం నుండి శ్రీవాణి పరిసర ప్రాంతాల నుండి ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్, అర్బన్ రెజ్ అపార్ట్మెంట్, వెదిరే కాలనీ, మురుగునీరు, పంచజన్య, హెచ్ఎంటీ, స్వర్ణపురి కాలనీ చుట్టుప్రక్కల ప్రాంతాల మురుగునీరు నిరంతరంగా చెరువులోకి వదలడం ద్వారా తమ 5,000 కుటుంబాల ఆస్తుల చెరువు మురుగునీటిలో మునిగిపోయి ఉన్నాయి. కావున ఇటు మురుగునీటిని కిందికి వదిలి వారి ఫ్లాట్లను రక్షణ కల్పించాలని, మురుగునీటి ముప్పు నుండి విముక్తి కలగచేయాల్సిందిగా వారి ఫ్లాట్స్ మధ్యలో ఎస్టీపీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వారి ఆస్తులను శాశ్వతంగా మురుగు కంపులో దోమల ఇతర అనారోగ్యం పాలు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ, విజయ్ కుమార్ రెడ్డి, వేణు, ఎంఎస్ బాబు, సంజయ్ కుమార్, రంగరాజు, వెంకటేశ్వర్ రెడ్డి, ఆంజనేయులు రాజు, గణేష్, రతన్ లాల్, నాగభూషణ్ రావు, సత్యనారాయణ రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ అమీన్పుర పెద్ద చెరువు మా ప్లాట్లన్నీ మింగేసి మమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది. దాని యొక్క మురుగునీరుతో మా ప్లాట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి. చుట్టుపక్కల ఇండస్ట్రీస్, హౌస్ హోల్డ్ డ్రైనేజీ మొత్తం చెరువులోకి వదలటం వలన మా 465 ఎకరాల్లోని ప్లాట్లన్నీ కూడా ముంపుకు గురైనాయి. ఇట్టి విషయంపై రంగనాథ్గా తగిన చర్యలు తీసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపాలిటీ వారు మాకు న్యాయం చేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. मेरा नाम पीर मोहम्मद है। ये अमीनपुर पेद्दा चेरुव में 1986 में हम लोग जो सो प्लाट्स लिए थे, उस टाइम में पानी नहीं था यहाँ पे, मगर उसके बाद में 2017 से ये तालाब में पूरा ड्रेनेज वाटर और इंडस्ट्रियल वाटर और दूसरे जो सो पूरे वाटर्स लेके आके इसके पानी के जो जाने के रास्ते हैं वो बंद करके ये तालाब को जो है सो एक आर्टिफिशियल तैयार करे, जिसके वजह से ये 20 लेआउट है। 20 लेआउट में 5,000 प्लाट्स है। एक्चुअली ये पेद्दा चेरुव का एरिया 93 एकर्स है, मगर अब ये जो सो पानी के वजह से पूरा 430 एकर्स में जो सो फैल गया, जिसके वजह से 5,000 प्लाट्स ये पानी में आ गए। उसके वजह से जो प्लाट लिए ओनर्स वो बहुत परेशान है। तो हम सबकी ये रिक्वेस्ट है, ये पानी को जो है सो इसके रास्ते बना के निकाल के और ड्रेनेज वाटर को जो है सो रोक के कोई और जगह से इसके रास्ते निकाल के ये जो सो क्लियर कर दिए तो हम लोगों की यही आप लोगों से गुजारिश है, तो हमारे प्लाट्स जो है सो क्लियर हो जाते। मिस्टर रंगनाथ गारू और दूसरे जो भी डिपार्टमेंट्स है, इरिगेशन डिपार्टमेंट और मिस्टर रेवंत रेड्डी, आप लोगों से हमारी गुजारिश है, ये प्लाट्स पे का जो सो पानी निकाल के पूरे हम लोग जो सो प्लाट्स ओनर सही कर दिए तो आप लोगों से मेहरबानी है, गुजारिश है। అందరూ కష్టపడి కొనుక్కున్నాం. ముసలం అయ్యాక ఏదో ఉపయోగపడతాయి కదా అనుకుంటే చెరువు వచ్చి ముంచేసింది. టైలరింగ్ చేసుకుని పైసా కూడా పెట్టుకొని కొనుక్కున్నామండి. ఇందులోనే మా పాప కొంచెం కట్నం కింద కూడా రాసిచ్చాము, కానీ ఇప్పుడు ఉపయోగం లేకుండా అయిపోయిందండి. మా పాప దగ్గర నుంచి కూడా, మా అల్లుడి దగ్గర నుంచి, పాప దగ్గర నుంచి కట్నం ఆశపడతారు కదండి, వాళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాం. చాలా బాధగా ఉందండి. మాకు కన్నీళ్ళు పెట్టుకోవడమే మాకు సర్వైంది. ఎందుకంటే మా బాధ అంత బాధ ఉందండి, ఏం చెప్పాలో మాకేం అర్థం కావట్లేదు. మాకు కొనుక్కున్నామండి. అప్పుడు మేము చాలా తక్కువ, అప్పుడు బాగా తక్కువ సంపాదనలో కొనుక్కున్నాము. ఉపయోగపడుతుంది అనుకున్నాం, కానీ మేము టైలరింగ్ చేసుకుంటామండి. దాని మీద బతకొచ్చు అనుకున్నాం. ఇప్పుడు మాతో పాటు చాలా మంది కొన్నారండి, వాళ్ళందరినీ చూసి బాగుంటుంది అనుకుని కొన్నామండి. ఈ నీరు వచ్చేస్తూ ఉంది, గవర్నమెంట్కి వెళ్ళి పట్టించుకొని ఇప్పుడు చూస్తే అసలు ఇటు దారి అర్థం కాకుండా అయిపోయింది. మాకు ఎవరు పట్టించుకుంటలేదు. మా వాళ్ళందరూ చాలా మాకు ఆ రోజుల్లో వాటర్ ఉంటే మేము కొనుక్కోం కదండి. వాటర్ అప్పుడు లేదండి, మామూలుగానే ఉందండి, నార్మల్ స్థలం కింద ఉంది, అందుకని కొనుక్కున్నాం మేము. అందులోనే పాప కట్నం కింద కూడా ఇచ్చామండి. 10 ఏళ్ళు అయిందండి అప్పుడు బాగుందండి. తర్వాత వాటర్ వచ్చేస్తుంది. అంటే అందరూ ఎవరి పనుల్లో ఎవరి బిజీలో పడిపోయి దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు అదే చెరువైపోయి అంతా ముంచేసిందని కబ్జాలు చేసేసారు. మాకు ఎలా అన్నా ఇది చేసి పెట్టాలని, మేమందరం పేదవాళ్ళు అండి, కోటేశ్వర్లం కాదండి, ఇది కాదండి, మేమందరం కష్టపడి కొనుక్కున్నామండి. అందులోనే స్థలం పాపకు రాసిచ్చాము, ఆ అమ్మాయికి ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎందుకంటే అత్తవారి తరపు నుంచి కూడా మాకు ప్రెజర్ వస్తుంది కదండి, స్థలం ఇచ్చారు ఇవ్వలేదనేసి. మాకు వేరే ఆస్తులు ఏమి లేవండి, ఇదే ఉందండి.
మీరు ఎలా అన్నా మాకు న్యాయం చేసి పెట్టాలండి. ఇది ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళాలండి. మీరు అందరూ వస్తారు, జనాలు అందరూ లేడీస్ కూడా వస్తారు అనుకున్నామండి. ఎక్కువ మంది వచ్చినా కూడా అదండి మాకు ఎలా అన్నా న్యాయం చేసి పెట్టాలి. అమీన్పుర చెరువు బాధితుల్లో నేను ఒకడిని. అమీన్పుర చెరువు బాధితుల్లో నేను ఒకడిని. నాది HMDA లేఅవుట్. నాకు పర్మిషన్లు అన్నీ తీసుకుని ఇల్లు కట్టుకున్నా కూడా ఈ మురికి నీరుని ఇక్కడికి డంప్ చేసేసి ఇలాగ వదిలేసి ఇక్కడి నుంచి కిందకు వదలకుండా చేయడంతో రోజు రోజుకి క్రమేపా మురుగు నీరు పెరుక్కుంటూ వస్తుంది, ఇళ్లలోకి వస్తుంది. దానికి మున్సిపల్ వారికి కానీ, ఇరిగేషన్ వారికి కానీ, రెవెన్యూ వాళ్ళకి కానీ వీళ్ళందరూ డబ్బులు తీసుకోవడం వరకునే ఉన్నారు. కానీ దీని మీద పనిచేయడానికి ఏ మాత్రమూ శ్రద్ధ వహించట్లేదు. కాబట్టి ఇది హైదరాబాద్ కలగజేసుకుని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మాకు తగిన న్యాయం చేయించవలసిందిగా కోరుతున్నాము. మా అన్నీను HMDA లేఅవుట్ అనగా ఏంటి, ఫస్ట్లో ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ముగ్గురు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే HMDA వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అలాంటివి అన్నీ ఉన్నా కూడా ఇవాళ ఏమీ లేవంటున్నారు వాళ్ళు. మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఇవి కాదని అంటున్నారు. మమ్మల్ని జబర్దస్తిగా చేస్తున్నారు. అంతా ఏ పని చేసుకుందామని చేయనివ్వట్లేదు. సపోజ్ ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నారు కదా, అక్కడ మట్టి పోసుకుందాం రాకుండా చేస్తున్నా కూడా దానికి అడ్డు చెప్తున్నారు. కాబట్టి ఈ బాధల నుండి తొలగించి మమ్మల్ని రక్షించవలసిందిగా. TSM6 న్యూస్కి స్వాగతం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు పటాన్ చెరువు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికిన నీలం మధు, గజమాల, పండ్ల దండలతో సత్కారం. భారీగా హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. టీపీసీసీ ముఖ్య సమావేశానికి సంగారెడ్డికి వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కి నీలం మధు, ముదిరాజు, ఇస్నాపూర్ చౌరస్తాలో పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికి గజమాళ్లు, పూలదండలతో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నీలం మధు తన అనుచర గణం భారీ కాన్వాయ్తో సంగారెడ్డికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత గాలి అనిల్ కుమార్, పీసీసీ మెంబర్ శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీశైలం శ్రీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నగేష్, పటాన్ చెరువు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, పటాన్ చెరువు పట్టణ INTUC జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, తెల్లాపుర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, జిన్నారం మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, బొల్లారం టౌన్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, సంగారెడ్డి DCC వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామరావు, అమీన్పూర్ కౌన్సిలర్లు కొల్లూరు మల్లేష్, సదూర్ మల్లేష్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, NMR యువసేన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరోసారి కన్నెర్ర చేశారు. రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్న అక్రమార్కులపై కొరడా చూపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో సర్వే నంబర్ 848లో రోడ్డు ఆక్రమించి ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో కాలనీ సొసైటీ ప్రతినిధులు అక్రమ నిర్మాణంపై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవలే కబ్జాల వ్యవహారాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో హైడ్రా అధికారులు స్పందించారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్డును ఆక్రమించి నిర్మించి చేసిన ఇంటిని కూల్చివేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, హైడ్రా అధికారుల బృందం పకడ్బందీగా కూల్చివేతలు జరిపారు.